శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। శరత్చంద్రికలు రెండవ భాగం, ఆనంద పారవస్యం వ్యక్తీకరణ। గురువుగారు, అడవిలో సాధువు గురించిన ఒక కథంటే నాకు చాలా ఇష్టం. దాన్ని మీకు నేను చాలాసార్లు సత్సంగాలలో చెప్పాను కదా, మీకది గుర్తుందా? విష్ణుమూర్తి సాక్షాత్కారం పొందాలని హృదయంలో ఎంతగానో తపన ఉన్న ఒక వృద్ధ సాధువు ఉండేవాడు. దాంతో అతను శాస్త్రాలలో చెప్పిన విధంగానే అడవిలోకి వెళ్ళి ఓ చెట్టు క్రింద కూర్చొని తపశ్చేయడం మొదలు పెడతాడు. ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్ర చిత్తంతో, తదేక దృష్టితో హఠయోగం, రాజయోగం, ఆత్మవిచారం ఇటువంటివన్నీ చేస్తుంటాడు. చాలా పట్టుదలతో తాను చదివిన వాటిని, విన్న వాటినన్నిటినీ చాలా శ్రద్ధగా సాధన చేస్తూ ఉంటాడు. ఒకరోజు నాదబ్రహ్మ నారద మహర్షి ఆ త్రోవలో పోతూ ఈ సాధువును చూడడం జరుగుతుంది. ఎందుకనో నారద మహర్షికి అతన్ని చూడగానే అతని పట్ల ఇష్టం కలుగుతుంది. అందుకని ఇతని దగ్గరికి వచ్చి, నాయనా, ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నారదుల వంటి మహర్షుల దర్శన భాగ్యం కలిగినందుకు ఆ సాధువు చాలా సంతోషించి తన వివరమంతా నారద మహర్షికి చెబుతాడు. నారదుడు సంతసించి, మంచిది, నీకేదైనా కోరిక ఉందా అని అడుగుతాడు. దానికి సాధువు, ఓ నారదా, నాకేమీ అవసరం లేదు, కానీ నాది ఒకే ఒక చిన్న విన్నపం. మహర్షి, మీరు ఈసారి విష్ణుధామమైన వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని నాకు వారు దర్శనాన్ని ఎప్పుడు అనుగ్రహిస్తారో కాస్త కనుక్కొని ఆ తర్వాత మీకు వీలైనప్పుడు నా వద్దకు వచ్చి ఆ సమాధానాన్ని నాకు తెలియజేయవలసింది అని కోరుతాడు. దానికి నారదుడు, ఆహా, దానికేముంది, ఇది చాలా చిన్న విషయం, తప్పకుండా దీని గురించి ఆందోళన చెందవద్దు, నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. నారదుడు ఈ విషయం పూర్తిగా మర్చిపోతాడు. ఆ తర్వాత ఒకసారి నారదుడు వైకుంఠానికి పోవడం తటస్థిస్తుంది. విష్ణుమూర్తితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్నట్లుండి నారదుడికి ఆ వృద్ధ సాధువు, అతని ప్రశ్న గుర్తుకొస్తాయి. అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని, స్వామి, నేను మిమ్మల్ని ఓ విషయం అడగడం మర్చిపోయాను. చాలా రోజుల క్రితం నేను దీనుడైన ఒక సాధువును కలిశాను. అతను చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. అతను చాలా శ్రద్ధ ఆసక్తులు ఉన్నవాడు. నాకు చాలా బాగా నచ్చాడు. అతనికి మీరెప్పుడు దర్శనమిస్తారో తెలుసుకోవాలనే చిన్న ప్రశ్న ఉంది అని విన్నవిస్తాడు. దానికి విష్ణుమూర్తి, అయ్యో నారదా, దానికి చాలా కాలం పడుతుంది. అతను కూర్చున్న చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మల తర్వాత, అంటే కొన్ని వేల జన్మలు ఎత్తిన తర్వాత గాని అతనికి నేను దర్శనం ఇవ్వడం జరగదు అంటాడు. అప్పుడు నారదుడు, అయ్యో, అతను చాలా మంచివాడే అని విచారం వ్యక్తం చేస్తాడు. ఏం చేస్తాం నారదా, అతని ప్రారబ్ధం అంత ఉంది, నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అంటాడు విష్ణుమూర్తి. సరే స్వామి, మీ చిత్తానుసారమే కానివ్వండి అని చెప్పి నారదుడు బయలుదేరుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి నారదుడు అడవిలో ఆ సాధువుకు సమీపంలో అంతకుముందు వెళ్ళిన దారిలోనే పోతుంటాడు. నారదుడు ఆ సాధువును చూస్తాడు. అతనికి ఆ దుర్వార్త చెప్పడం ఎందుకని అతన్ని చూసి చూడనట్లు అలా వెళ్ళిపోతుంటాడు. కాని ఆ సాధువు నారదుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదేమిటి మహర్షి, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు? నేను చేసిన తప్పేమిటి? క్రిందటిసారి నేను అడగకుండానే మీ దర్శనాన్ని ప్రసాదించారు. కాని ఈరోజు మీరు అసలు నన్ను పట్టించుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నారెందుకు అని ప్రశ్నిస్తాడు. దానికి నారదుడు, లేదు, అటువంటిదేం లేదు, నీ పట్ల నాకు కోపమేదీ లేదు.
కాస్త తీరుబడి లేదు అంతే. ఏంటి ఎలా ఉన్నావు? అంతా బాగుందా? అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది స్వామీ. మరి నా ప్రశ్న ఏమైంది స్వామీ? అని విషయానికి వస్తాడు ఆ సాధువు. అప్పుడు నారదుడు, దాని గురించి ఆందోళన పడవద్దు. నువ్వు సరిగ్గానే చేసుకుంటున్నావు. అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళు. విష్ణుమూర్తి నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం ఎప్పుడూ నీతోనే ఉంది. నువ్వు బాగా చేసుకుంటున్నావు. ఇలాగే చేసుకో అని అంటాడు. అయితే ఆ సాధువు, మహర్షి, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని పట్టుబడతాడు. విష్ణుమూర్తి చెప్పిన దానిని అతనికి చెప్పి నిరుత్సాహపరచడం ఇష్టం లేక నారదుడు మళ్ళీ, నువ్వు దాని గురించి ఆలోచించవద్దు. ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళు అని తప్పించుకోజూస్తాడు. కాని ఆ సాధువు ఎంతకీ పట్టు వదలకపోయేటప్పటికీ ఇక నారదుడికి విషయం చెప్పక తప్పదు. నారదుడు అతనితో, నేనేం చెప్పేది నాయనా, నువ్వు కూర్చున్న ఈ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలెత్తిన తర్వాత గాని నీకు సాక్షాత్కారం లభించదని విష్ణుమూర్తి చెప్పాడు అని చెప్తాడు. ఇలా ఈ విషయం అతనికి చెబుతున్నప్పుడు నారదుడు మనసులో, భగవంతుడా, ఈ విషయం వినగానే ఇతని గుండె బ్రద్దలైపోతుంది అనుకుంటాడు. కాని అత్యంత ఆశ్చర్యం గొలిపేలా ఆ సాధువు ఈ విషయం వినగానే చెప్పరాని ఆనందంతో, పారవస్యంతో, ఆహా, నాకెంతో ఆనందంగా ఉంది. విష్ణుమూర్తి నాకు సాక్షాత్కరిస్తానని హామీ ఇచ్చారు. నాకు స్వామి దర్శనాన్ని అనుగ్రహించబోతున్నారు అని పెద్దగా అరుస్తూ ఆనందంతో నృత్యం చేయడం మొదలు పెడతాడు. అతను అలా నాట్యం చేస్తున్నప్పుడే అదే క్షణములో వైకుంఠం నుండి విష్ణుమూర్తి వచ్చి అతనికి దర్శనం ఇస్తాడు. ఈ పరిణామంతో నారదుడు మరింత ఆశ్చర్యపడడంతో పాటు చిన్నబుచ్చుకుంటాడు. విష్ణుమూర్తి ఆ సాధువుకు దర్శనం ఇవ్వాలని నారదుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. కాని కొన్ని వేల జన్మల తర్వాత గాని అది సాధ్యం కాదన్న విషయం అతనికి చెప్పిన తర్వాత అప్పటికప్పుడు విష్ణుమూర్తి అతనికి దర్శనం ఇవ్వడంతో నారదుడు తాను వెర్రివాడినైపోయానని అనుకున్నాడు. ఆ తర్వాత నారదుడు విష్ణుమూర్తి కలిసి అక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు నారదుడు తట్టుకోలేక విష్ణుమూర్తితో, స్వామి, మీరు చేస్తున్నదేమిటి? ఆ సాధువు ముందు నన్ను వెర్రివాణ్ణి చేశారు. ముందు వేరే కొన్ని వేల జన్మల తర్వాత గాని అతనికి దర్శనం ఇవ్వనని చెప్పారు. నేనతనికి అదే చెప్పాను. ఉన్నట్లుండి మీరు అతనికి సాక్షాత్కరించారు. అతడు నా గురించి ఏమనుకుంటాడు అని మొరపెట్టుకుంటాడు. దానికి విష్ణుమూర్తి, నారదా, నేనేం చేసేది? అతని ప్రారబ్ధానుసారం నేను అతనికి సాక్షాత్కరించడానికి అతను చాలా జన్మలు ఎత్తవలసి ఉంది. కాని నువ్వు అతనికి అన్ని జన్మల తర్వాతైనా నేను దర్శనమిస్తాను అని చెప్పిన మరుక్షణం నా సాక్షాత్కారం లభిస్తుంది అన్న హామీ అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ పారవస్య స్థితిలో ఎన్నో జన్మల ప్రారబ్ధ కర్మ దహించుకుపోయింది. అతను దర్శనానికి సంసిద్ధుడయ్యాడు. అందుకనే నేను తక్షణం సాక్షాత్కరించవలసి వచ్చింది. అది నా చేతులలో లేదు. నేనేం చేసేది? నేను నిన్ను వెర్రివాడిని చెయ్యాలనుకోలేదు. అదలా జరిగిపోయింది. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అని వివరిస్తాడు. చూడండి, దాసగణ మహారాజు కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల పెట్టెలోని చీర గురించిన కథలోనూ ఈశావాస్యోపనిషత్తులో చెప్పిన విషయంలోనూ ఉన్న అసలు ఉద్దేశం ఇదే. పెట్టెలో ఉన్న చీర లాంటిదే ఈ కథలో సాక్షాత్కారానికి సంబంధించిన హామీ. దీనిని 2 రకాలుగా తీసుకోవచ్చు. సాధారణంగా అందరూ, ఓరి భగవంతుడా, నాకు విష్ణుమూర్తి అనుగ్రహం అసలు లేనే లేదు. 1000 జన్మలు ఎత్తాలా? అదేమి ప్రేమ? అన్ని జన్మలెత్తాలా? ఆ కర్మనంతా ఆయనే భస్మం చెయ్యలేరా? ఆయనకు ఆ శక్తి లేదా అనుకుంటారు. కాని దీనికి బదులు ఆ సాధువు ఎంతో సానుకూల వైఖరితో ప్రతిస్పందించి, ఆయన నాకు సాక్షాత్కారం ఇస్తాడు. ఆహా, నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆనందాతిశయంతో కేకలు వేశారు. ఆ ఆనంద పారవస్యం, సానుకూల దృక్పథం, ఆ పాజిటివ్ యాటిట్యూడ్
అనేవి సాక్షాత్కారానికి కీలకం. అందుకనే ఎవరైనా అన్ని జన్మలు ఎందుకు పడుతుంది, ఈ ప్రక్రియ అంత సుదీర్ఘంగా ఎందుకు సాగుతుంది అని అడిగితే దానికి సమాధానం ఉండదు. అది ఈ క్షణంలో జరగవచ్చు, లేదా ఎప్పటికీ జరగకపోవచ్చు. ఎంతకాలం అనేది అర్థం లేని ప్రశ్న. నీకెంత తపన ఉందో అంతకాలం. కాబట్టి ఎంతకాలం అనే దానికి నీకెంత ఎక్కువ తపన ఉందో అంత త్వరగా అనేది సమాధానం. అదే ఎంత కాలం అంటే నీ తపన ఎంత గాఢమైనదైతే అంత తక్కువ కాలం. ఇది చాలా మంచి కథ. కొన్ని వందల వేల విషయాలు తెలియజేస్తుంది. ఈ ఒక్క కథ నాకు ఎన్నో శాస్త్రాలతో సరి సమానం. అది కేవలం కల్పితమే కావచ్చు, కథే కావచ్చు. కానీ అదేం పట్టించుకోనక్కర్లేదు. నాకు ఎన్నో శాస్త్రాల సారాన్ని ఈ కథను తెలియజేస్తుంది. భక్తుడు: గురువుగారు, మనం మన లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఆ తపన అంతరిస్తుందా? గురువుగారు: ఒక రకంగా చెప్పాలంటే అది నిజమే. కానీ నేను మీకు చెప్పినట్లు అది అంత మాత్రమే కాదు. అందుకనే మీరు చూస్తే రమణ మహర్షి కూడా తన తపనను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. గోపికలు సైతం అటువంటి పరితాపాన్ని చూపించడం చూడవచ్చు. మరి అది ఎటువంటి తపన? బాబా కూడా ఎడబాటును వ్యక్తం చేసే గీతాలను ఆలపిస్తూ ఆ పరితాపాన్ని వ్యక్తం చేస్తూ నృత్యం చేసేవారు. కొన్ని కబీరు గీతాలు రాముని కోసం, రామదర్శనం కోసం కబీరు పడే వేదనను తెలియజేస్తాయి. అలాగని బాబా గాని కబీరు గాని వారి లక్ష్యాన్ని చేరుకోలేదనగలమా? వారి తపన పరిపూర్ణంగా తీరింది. కానీ వాళ్ళు దానిని ఇంకా ఇలానే వ్యక్తం చేయాలనుకున్నారు. ఈ రకంగా వ్యక్తం చేయడం కూడా తపించడమే కానీ అది మరో రకమైన తపన. భక్తుడు: గురువుగారు, మీరాబాయి, రవిదాసు మొదలైన మహాత్ములు కూడా తమ ఆరాధ్య దైవంతో తమ ఎడబాటును, వియోగాన్ని వ్యక్తం చేసే గీతాలు రచించారని మనకు తెలుసు. వారి అనుభవంలో ఏదైనా సారూప్యత ఉందా? గురువుగారు: అవును, సారూప్యం ఉంది. అది కేవలం వియోగం వలన కలిగిన వేదన మాత్రమే కాదు. దానిలో ఇంకా వేరేదేదో ఉంది. అందులో ఆనందం ఉంది. అది ఆనందాన్నిచ్చే వియోగం. అది వియోగంగా వ్యక్తం చేయబడిన సంయోగానుభూతి. భక్తుడు: పరిపూర్ణమైన ఆనందానికి అంతమంటూ లేదా? లక్ష్యాన్ని చేరుకున్నాక కూడా ఇంకా ఇంకా ఆనందం కోసం తపన ఉంటుందా? గురువుగారు: అవును, దాన్ని ఇంకా ఇంకా పొందాలని తపన ఉంటుంది. ఈ మొత్తం మార్గం కూడా ఆనందమయం కావాలి. అదే నేను చెప్పేది. ఎవరైనా ఊరికే చిరచిరలాడుతూ దుమదుమలాడుతూ ఉంటే వాళ్ళు సరి అయిన మార్గంలో లేరని అర్థం. భక్తుడు: ఆ తపనలో కొన్నిసార్లు ఒక రకమైన వేదన ఉంటుంది కదా గురువుగారు? గురువుగారు: నేను దానిని వేదన అని అనను. కొన్నిసార్లు వారి పరితాపం మనకు యాతనలాగా కనిపించవచ్చు. కానీ నిజానికి అది యాతన కాదు. అందులో పారవస్యమైన ఆనందం కూడా ఉంది. నేను ఈ విషయం గురించి, నిజమైన యాతనకు ఇటువంటి పరితాపానికి గల తేడాను గురించి, ఇటువంటి తపన అద్భుతమైన కవిత్వానికి ఎలా దారితీస్తుందోనన్న విషయం గురించి ఇంతకుముందు చాలాసార్లు వివరించాననుకుంటాను. అరుణాచలేశ్వరునితో తమ ఏకత్వం యొక్క ఆనందానుభూతిని వర్ణించడానికి రమణులు అరుణాచల పదికాన్ని రచించారు. మీరు దానిని చదివితే అది ఆయన పరితాపాన్ని, ఎడబాటును తెలియజేస్తుంది. కానీ నిజంగా ఆయన అరుణాచలేశ్వరుని తమ ఆత్మ నుండి వేరుగా ఉన్నారా? లేదు. ఆ ఏకాత్మక స్థితిని వర్ణించడం వీలు కాదు. కాబట్టి రమణులు తమ ఏకత్వానుభూతిని వర్ణించడానికి అరుణాచలేశ్వరునితో ఎడబాటును వ్యక్తపరచడమని ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఆ సంయోగానుభూతి వియోగ రూపంలో వ్యక్తం చేయబడింది. వేరువేరుగా ఉన్నప్పుడే ఏకత్వ భావం కలుగుతుంది. ఇద్దరు విడివిడిగా ఉన్నప్పుడే మాటలుంటాయి. ఆయన ఆ ఎడబాటు వలన కలిగిన పరితాపాన్ని
వేదనను, కష్టాన్ని వ్యక్తం చేశారు. అప్పుడే మీరు ఏకత్వంలోని ఆనందాన్ని ఊహించగలరు. అది ఎలా ఉంటుందంటే 3 రోజుల పాటు ఆకలితో అలమటించి ఆహారం తీసుకున్న తర్వాత ఆకలి గురించి వివరించినట్లు ఉంటుంది. ఆ తర్వాత ఆహారం తీసుకుంటున్నప్పుడు ముందు మీరు అమ్మో 3 రోజుల పాటు నేను భోజనమే చెయ్యలేదు అంటారు. అక్కడ చూడండి, మీరిప్పుడు తింటున్న భోజనం గురించి కాకుండా అంతకుముందు 3 రోజులు ఏమీ తినలేదన్న విషయం గురించే ఆలోచిస్తున్నారు. మీరు భోజనాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నారో అనే విషయాన్ని, ఆ భోజనం లేకపోతే మీరెంత వేదనను అనుభవించారో చెప్పడం ద్వారా తెలియజేస్తున్నారు. అదే మీరిప్పుడు భోజనాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నారో అన్న విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఏకత్వానుభూతిని మాటలతో వర్ణించడం వీలు కాదు. అందుకనే మహాత్ములు దానిని వర్ణించడం లేదా ఆ ఏకాత్మకతను వివరించడానికి పూనుకోవడం లాంటి పొరపాటు చేయలేదు. దానికి బదులు వాళ్ళు ఆ ఎడబాటును, తపనను వర్ణించారు. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని కోసం గోపికలు ఎంతగా పరితపించారో చూడండి. రమణ మహర్షి విషయంలో కూడా అరుణాచలేశ్వరుని గురించి ఆయన ఎంతగా తప్పించారో గమనించండి. కబీరు తమ సద్గురువు కోసం లేదా రాముని కోసం తమ తపన గురించి రచించిన గీతాలను బాబా కూడా ఆలపించేవారు. ఆ ఏకత్వాన్ని వర్ణించాలంటే ఇదొక్కటే మార్గం. ఎందుకంటే ఆ ఏకత్వాన్ని నేరుగా వర్ణించడం సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి ఎడబాటులో ఆనందం ఉంది. దానిని కవితాత్మకంగా చూడండి. రమణ మహర్షి ఆ ఏకత్వాన్ని ఎడబాటు రూపంలో వ్యక్తం చేశారు. కారణం, ఆయన ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందారు. మీరు అటువంటి ఏకత్వం కోసం పరితపిస్తుంటే మీ లక్ష్యం గురించిన ఆలోచన సైతం మీకు ఆనందాన్ని ఇవ్వాలి. ఆ భావన సైతం మీకు ఆనందం కలిగించాలి. దానిని పూర్తిగా పొందలేకపోవడం అనేది మన అసంతృప్తికి కారణం. కాబట్టి అక్కడ ఆనందం, విచారం రెండూ ఉన్నాయి. ఇది చాలా విశిష్టమైన విషయం. ప్రేమలోని పరస్పర వైరుధ్యం ఇదే. భక్తుడు: గురువుగారు, మీరు మాతో ఉన్నప్పుడు ప్రతి విషయమూ మధురంగా ఉంటుంది. మీరు మాతో లేనప్పుడు ఆ మాధుర్యాన్ని నిలుపుకోవడం ఎలా? గురువుగారు: దాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి. దాన్ని అంటిపెట్టుకోవడానికి, తిరిగి పొందడానికి ప్రయత్నించండి. మళ్ళీ ప్రయత్నించండి. పోరాడండి. అటువంటి సంఘర్షణ ఉండాలి. దానిలో నుండే నిజమైన అనుభవం వస్తుంది. బాబాకు జరిగే కాకడ ఆరతి పదులో మీ బుడతో భవ భయ డోహి ఉద్దరా, నేను ఈ సంసార సాగరములో కొట్టుకుపోతున్నాను బాబా, నన్ను ఉద్ధరించండి అంటారు. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు మీరు హా 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 అంటూ ఊపిరి కోసం ఎలా అల్లాడిపోతారు? అటువంటి ప్రయత్నం ఉండాలి. అప్పుడు మిమ్మల్ని బాబా బయటపడేస్తారు. అప్పుడు మీకు శ్వాస ఎంత విలువైనదో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఊపిరి తీసుకుంటున్నారు, కానీ కేవలం ఒక్క శ్వాస ఎంత విలువైనదో ఇప్పుడు మీకు తెలియదు. ఇలా కొన్ని లక్షల సార్లు శ్వాస తీసుకొని ఉంటారు. కానీ అలా ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు మీకు దాని విలువ తెలుస్తుంది. అమ్మయ్యా, భగవంతుడా అంటారు. అలా మీరు ప్రతి శ్వాసలో ఆ శ్వాస యొక్క విలువను తెలుసుకునేదాకా దానిని మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటారు. మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రతి శ్వాస ఎంత విలువైనదో తోస్తుంది. అది ఎంత ఆనందంగా, పరవశంగా, ఎంత సంతృప్తిగా ఉంటుంది. అప్పుడు మనం ఆనందాన్ని శ్వాసిస్తాం, ఆనందాన్ని ఉచ్ఛ్వాసిస్తాం, నిశ్వసిస్తాం. మనం అలా పరివర్తన చెందుతాం. భక్తుడు: గురువుగారు, మేము బాబా సన్నిధిని అనుభవంలోకి తెచ్చుకోవాలని తపిస్తూ ఉంటాము. బాబా సన్నిధిని ఇంకా ఇంకా అనుభవంలోకి తెచ్చుకోవడం ఎలా? గురువుగారు: బాబా సాన్నిధ్యం మీకు నిజంగా అవసరమైతే ఆయనే ఇస్తారు. ఆయన తమ సాన్నిధ్యాన్ని ఇస్తూనే ఉన్నారు కూడా. ఒకసారి మీరు కాస్త గతంలోకి చూస్తే ఆయన సాన్నిధ్యాన్ని
మనకు ప్రసాదించినప్పటికీ మనం ఎలా నిరాకరిస్తామో తెలుస్తుంది. మనం ఒకదాని గురించి అడుగుతాం, తీరా అది ఇచ్చినప్పుడు మనం దానిని గుర్తించం. అందువలన మనం దానిని కోల్పోతాం. కానీ బాబా సన్నిధి ఎప్పుడూ ఉంది. మనం నిజంగా, నిజాయితీగా, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో బాబా సన్నిధిని కోరుకుంటే ఆయనను పిలవండి. దానికి అదొక్కటే మార్గం. పిలవండి, పిలవండి, పిలవండి. అప్పుడు ఆ సన్నిధి మీకు లభిస్తుంది. క్రిందిటిసారి నేను దీనిని మీకు చెప్పినప్పటి నుండి మీరు ఎన్ని గంటల పాటు అలా కూర్చొని బాబాను పిలిచారు? మీ స్థానంలో నేను గనక ఉంటే కనీసం 8 నుండి 10 గంటల పాటు కూర్చొని అలా పిలుస్తూ 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 ఉండేవాడిని. బాబాను పిలవమని, పిలిస్తే బాబా ఇస్తారని గురువుగారు చెప్పారు. ఆయన ఆ హామీ ఇచ్చారు. కానివ్వండి, చేసి చూద్దాం. ఇలా ఆ తపనను పెరగనివ్వండి, కోరికను పెరగనివ్వండి. మన తపనకు, ఆనందానికి మధ్యలో వచ్చే అడ్డంకులను తొలగిపోనివ్వండి. అప్పుడు మీరు దానిని పొందుతారు. నేను చెబుతున్నాను కదా, బాబా ఎవ్వరినీ వదిలిపెట్టరు. ఎవ్వరూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.